హాయ్ అండి. అగ్రిమెంట్ పెళ్ళి. అర్జున్‌కి ఆఫీస్‌లో వర్క్ చేసే ఇంట్రెస్ట్ లేక అలాగే అతడు బయటికి వచ్చేస్తాడు. అతడికి అప్పటికే అతడు మనసు అంతా పూర్తిగా బాధతో ఉండడంతో అర్జున్ ఇంటికి వెళ్ళాలి అని బయలుదేరుతూ ఉంటాడు. కానీ మధ్యలోనే ఎందుకో అతడికి ఇంటికి వెళ్ళాలి అని అతడికి అనిపించకపోవడంతో అతడు నేరుగా అతడి మనసు బాగోకపోతే వెళ్ళే బార్‌కి వెళ్ళి అక్కడికి వెళ్ళిన తరువాత డ్రింక్స్‌ని ఆర్డర్ చేస్తాడు. స్టార్టింగ్‌లో వాళ్ళ అమ్మ గుర్తుకు వస్తూ ఉంది అని అలాగే డ్రింక్స్ చేస్తూ ఉంటాడు. ఆ తరువాత అంజలి వాళ్ళ నాన్నను ఆమె సపోర్ట్ చేస్తూ ఉంది అనే బాధతో అతడు ఆ రోజు ఎప్పుడూ తాగేదానికంటే ఎక్కువగానే తాగేస్తాడు. ఆ తరువాత అతడు అక్కడ బిల్ పే చేసిన తరువాత అతడు నేరుగా వెళ్ళి అతడి కార్‌ని స్టార్ట్ చేయడానికి చూస్తాడు. కానీ అప్పటికే అతడు బాగా తాగి ఉండడంతో అతని వల్ల ఆ టైంలో కార్ నడపడం ఏమాత్రం అవ్వదు అని అతడికి తెలియడంతో అతడు అక్కడే ఒక క్యాబ్‌ని బుక్ చేసుకుని నేరుగా ఇంటికి వెళ్ళిపోతాడు అర్జున్. అర్జున్‌తో అంజలి అలా సమాధానం చెప్పిన తరువాత ఆమె నేరుగా రూమ్‌లోకి వెళ్ళి తన బాధని అంతా ఆమె కన్నీళ్ల రూపంలో బయటికి వదిలేస్తూ ఉంటుంది. అర్జున్ అక్కడ ఆమెను అలా ఒంటరిగా వదిలేసి బయటకి వెళ్ళిపోవడంతో ఆమె మనసు ఇంకా ఎక్కువగా బాధపడుతూ ఉంటుంది. ఈ అర్జున్‌కి అసలు నా మీద ప్రేమ అనేది కొంచెం అయినా ఉందా? మా నాన్న అతడు ఏం చెయ్యని తప్పుకి మా నాన్న మీద ఇలా నింద వేసి మా నాన్న మీద ఉన్న పగని ఇలా అతడు నా మీద తీర్చుకోవడానికి నేనేమైనా సంతలో దొరికే బొమ్మనా? అసలు ఈ అర్జున్‌కి కొంచెం అయినా నా మీద ప్రేమ ఉందా? నా మనసుకి ఇతడు ఎలాంటి వాల్యూ కూడా అతడు ఏమాత్రం ఇవ్వడు అని ఆమె ఆలోచిస్తూ ఉంటుంది. ఇన్ని రోజులు అతడు నా పైన ఉన్న ద్వేషంతోనే అతడు నా జతలోనే సంసారం కూడా చేశాడా? అతడికి నా మీద అసలు ఎందుకు అంతటి ద్వేషం? అసలు నేనేమి తప్పు చేశాను అని ఆమె ఏడుస్తూ అలాగే నేను ఎన్నో ఆశలతో ఈరోజు నా ప్రేమని అర్జున్‌తో పంచుకున్నాను. కానీ ఆ అర్జున్ ఒక్క క్షణంలోనే నా ప్రేమని అతడి కాలితో తన్నేశాడు. దేవుడా, నేనేం తప్పు చేశాను అని నన్ను అనుక్షణం ఇలా నువ్వు పరీక్షిస్తూ ఇంకా శిక్షిస్తూ ఉన్నావు అని ఆమె అలాగే ఏడుస్తూ ఉండిపోతుంది. అంజలి అలా ఏడుస్తూ ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటూనే ఉంటుంది. అప్పుడే డోర్ బెల్ రింగ్ అవుతుంది. అప్పుడు అసలు ఈ టైంలో ఎవరొచ్చారు ఇంటికి? ఈ టైంలో అర్జున్ గారు ఎలాగో రారు. ఇంకా ఏమైనా అర్జున్ బాడీగార్డ్ అయిన రాజు ఏమైనా ఇక్కడికి వచ్చాడా అని ఆమె తన మనసులోనే అనుకుంటూ డోర్ దగ్గరికి వెళ్ళిన తరువాత అసలు ఎవరు వచ్చారో ఒకసారి కిటికీలో నుంచి చూద్దాం అని ఆమె చూస్తూ ఉంటుంది. ఒక్కసారి కిటికీలో నుంచి చూసిన తర్వాతే ఆమె ఆ డోర్‌ని ఓపెన్ చేస్తుంది. అప్పుడు అంజలి తన మనసులోనే ఈ అర్జున్ ఏంటి ఈరోజు ఇంత త్వరగా ఇంటికి వచ్చేసాడు అని ఆమె అనుకుంటూ ఆమె డోర్‌ని ఓపెన్ చేస్తుంది. అప్పుడు అర్జున్ అప్పటికే బాగా తాగేసి అతడికి బాగా మత్తు ఎక్కి ఉండడంతో అతడు అంజలిని అక్కడ చూడగానే అంజలి, నువ్వు నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళకూడదు అని అంటూ నేరుగా అతడు అంజలి మీద పడిపోతాడు. అర్జున్ అలా చెప్పిన ఆ క్షణానికి ఆమెకు అర్జున్‌తో అసలు ఏం సమాధానం చెప్పాలో తెలియక అర్జున్ని అలాగే పట్టుకుని ఒక 5 నిమిషాలు అలాగే నిలబడి ఏం మాట్లాడకుండా ఉండిపోతుంది అంజలి. అసలు ఈ అర్జున్‌కి ఏమైంది? అప్పుడేమో చూస్తే నన్ను అతడు నోటికొచ్చినట్లు తిట్టి అతడు ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కానీ ఇప్పుడేమో ఇతడు ఇలా చెబుతూ ఉన్నాడు అని ఆమె అనుకుంటూ ఉంటుంది. ఆమె అలా ఆలోచిస్తూ ఉంటే అర్జున్ ఆమెను మరింత గట్టిగా హత్తుకుంటాడు.
అలాగే అతడు 5 నిమిషాలు ఏం మాట్లాడకుండా అలాగే మౌనంగా ఉండిపోతాడు. ఆ తరువాత అంజలితో, అంజలి, నువ్వు నన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలి వెళ్ళకూడదు. నువ్వు లేకుండా నేను ఒక్క క్షణం కూడా అసలు ఏమాత్రం బతకలేను అని అంటూ అర్జున్ కళ్ళల్లో నుంచి కన్నీళ్లు కారిపోయి అంజలి భుజం పైన పడతాయి. అలా ఆమె భుజం పైన అర్జున్ కన్నీళ్లు పడగానే అంజలి అర్జున్ని దూరం జరిపి అంజలి చూస్తుంది అతడి కళ్ళల్లోకి. మొత్తం అతడి కళ్ళల్లో కన్నీళ్లు నిండిపోయి ఉంటాయి. అప్పుడు అంజలి అర్జున్ని ఏడుస్తున్నావా అని అడుగుతుంది. అప్పుడు అర్జున్ అవును అంటూ ఉంటాడు. అర్జున్ అప్పుడు అంతలోపే అక్కడికి వచ్చిన అర్జున్ బాడీ గార్డ్ అయిన రాజు, మేడం, ఈరోజు సార్ ఎప్పుడు తాగేదానికంటే కొంచెం ఎక్కువగానే తాగేశారు. సార్కి ఎప్పుడైనా మనసు బాగోకపోతే ఇలా ఎక్కువగా తాగుతూ ఉంటారు. ఆ బార్ ఓనర్ గారు మనకి బాగా తెలిసి ఉండడంతో ఆ ఓనర్ గారే నాకు కాల్ చేసి చెప్పారు, మీరు ఒక్కసారి మీరు సార్ని చూసుకోండి. మీకు ఏదైనా హెల్ప్ కావాలి అంటే నన్ను పిలవండి. నేను బయటే ఉంటాను అని రాజు అంజలితో చెప్పి అతడు నేరుగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రాజు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తరువాత అంజలి నేరుగా వెళ్ళి డోర్ని లాక్ చేసేసి ఆమె నేరుగా వచ్చి మళ్ళీ అర్జున్ పక్కన కూర్చొని అర్జున్ని కూడా సోఫాలో ఆమె కూర్చోబెడుతుంది. అలాగే అర్జున్ కోసం ఏదైనా చేసుకుని వద్దాం అని ఆమె కిచెన్లోకి వెళ్తూ ఉంటే అర్జున్ ఆమెను లాగి మళ్ళీ అతడి పక్కలోనే కూర్చోబెట్టుకుంటూ, అంజలి, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, నువ్వు ఇక్కడే ఉండు అని అంటాడు. అప్పుడు అంజలి తన మనసులో, కొంచెం తాగితేనే ఈయన నన్ను ఎన్నో మాటలు చెప్పి నన్ను చంపేస్తాడు, కానీ ఈరోజు నాకు పండగే. ఈరోజు ఇంత తాగేసి ఈయన ఇంటికొచ్చేశాడు. ఇంకా ఈ అర్జున్ నాకు ఈరోజు ఎన్ని మాటలు చెబుతాడో చూడాలి అని ఆమె తన మనసులో అనుకుంటూ తన పక్కనే ఉన్న అర్జున్ని చూస్తూ ఉంటుంది. అలాగే అర్జున్, నేను కూడా ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను. నీకోసం నేను ఏదైనా ఫుడ్ని చేసుకుని వస్తాను అని అంటూ అంజలి అక్కడి నుంచి లేచి వెళ్తూ ఉంటుంది. కానీ అప్పటికే అర్జున్ అంజలిని మళ్ళీ లాగి తన పక్కనే కూర్చోబెట్టుకుంటూ ఉంటాడు. అలాగే ఆమె ఒడిలో అతడి తలని పెడుతూ ఉంటాడు. ఆ రోజు అర్జున్ మనసు పూర్తిగా బాధతో నిండిపోయి ఉంటుంది. అందుకే అతడి తలని ఆమె ఒడిలో పెట్టుకుని అంజలి చేతిని గట్టిగా పెట్టుకుని ఆమె చెయ్యిని అతని ఎదపైన పెట్టుకుంటాడు. అలాగే అంజలితో, అంజలి, నువ్వు నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళొద్దు. ఈరోజు ఎందుకో నాకు మా అమ్మ చాలా అంటే చాలానే గుర్తుకు వస్తూ ఉంది. నేను కొద్దిసేపు ఇలా నీ ఒడిలోనే నేను పడుకుంటాను అని అంటాడు అర్జున్ అలా అనగానే అంజలి అతడి బాధని పూర్తిగా అర్థం చేసుకుంటూ అసలు ఆమె కూడా ఏం మాట్లాడకుండా అలాగే అర్జున్ తలలో ఆమె చెయ్యిని పెట్టుకుని అలాగే అర్జున్ని చూస్తూ అక్కడే కూర్చొని ఉండిపోతుంది. అప్పుడు అర్జున్ అతడు ఏం చేస్తున్నాడో అతడు తెలుసుకునే పరిస్థితుల్లో అతడు ఏమాత్రం లేడు. అతడికి తెలియక అతడి మనసులో ఉన్న బాధని మొత్తం అతడు అంజలితో పంచుకోవడానికి అతడు స్టార్ట్ చేస్తాడు. అంజలి, నీకు తెలుసా మా అమ్మ నన్ను ఎంత ప్రేమగా చూసుకునేదో? మా అమ్మ ఆఫీస్కి వెళ్ళినా సరే ఇంటికి వచ్చిన తక్షణమే నన్ను మా అమ్మ ఎంతో ప్రేమగా చూసుకునేది. అలాగే నా కోసం ఎప్పుడు మా అమ్మ ఏదో ఒకటి నాకు నచ్చినది మాత్రమే ఎప్పుడు చేసి పెడుతూనే ఉండేది. మా అమ్మకి నేను అంటే ఎంత ప్రాణమో నీకు తెలుసా? మా అమ్మ నన్ను అనుక్షణం ఒక్క క్షణం కూడా వదలకుండా నన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉండేది. మా అమ్మ ఎప్పుడూ కూడా నన్ను ఎంత వర్క్ ఉన్నా ఆమె ఏమాత్రం నెగ్లెక్ట్ కూడా చేసేది కాదు. మా అమ్మ చనిపోయిన తరువాత నేను పూర్తి బాధతో ఉండిపోయాను.
మా అమ్మ నా నుంచి దూరం అయిన తరువాత నాకు బాధ తప్ప ఏమీ మిగలలేదు. మా నాన్న కూడా అంతే బాధగానే ఉండేవారు. ఇంకా మా తాతయ్య, ఇంకా నానమ్మలు కూడా. వాళ్ళు కూడా వాళ్ళ కూతురిని కోల్పోయిన తరువాత అనుక్షణం బాధతో కుమిలిపోతూ ఉండేవారు. మా అమ్మ చనిపోయిన 1 సంవత్సరం తరువాత మా న మా నాన్న మా కంపెనీలోనే పనిచేసే జానకిని అతడు పెళ్లి చేసుకున్నాడు. అది కూడా మా అమ్మ చివరి కోరిక అని ఆ జానకినే మా నాన్నని బలవంతముగా పెళ్లి చేసుకుంటుంది. జానకి కూడా పెళ్లి జరిగిన తరువాత మా ఇంట్లోనే మా అందరితోనే కలిసి ఉండేది. మా తాతయ్య ఇంకా నానమ్మలతో కలిసి ఆవిడ నన్ను కూడా ఎంతో ప్రేమగానే చూసుకుంటూ ఉండేది. అమ్మ ప్రేమని ఆమె నాకు ఇవ్వాలి అని ఆమె ప్రతిక్షణం ఆమె ట్రై చేస్తూనే ఉండేది. కానీ నేను ఆమెను అమ్మ అని ఏమాత్రం ఒప్పుకోలేకపోయాను. మా అమ్మ స్థానాన్ని ఆవిడికి ఏమాత్రం ఇవ్వలేకపోయాను. మా అమ్మని తప్ప మరొకరిని ఆ స్థానంలో ఏమాత్రం ఊహించుకోలేకపోయాను. నేను అలా మా అమ్మ గురించి బాధపడుతూ నేను ఒకరోజు ఇంట్లో డల్గా ఉంటే ఆ జానకి ఆ రోజు దాన్నే అడ్వాంటేజ్గా తీసుకుని ఒక డ్రామా చేసి ఆ ఇంట్లో వాళ్ళ అమ్మ చనిపోయింది కాబట్టి అర్జున్ ఇలా రోజు రోజుకి డల్గా ఉన్నాడు. అర్జున్ ఇక్కడే ఉంటే మనం అర్జున్ని పూర్తిగా కోల్పోతాం అని మా తాతయ్య ఇంకా నానమ్మలకి ఆ జానకినే చెప్పి మా నాన్నని ఇంకా నన్ను వేరే ఇంటికి అక్కడి నుంచి తీసుకుని వెళ్తుంది. ఆ ఇంటికి వెళ్ళిన తరువాత జానకి అసలు స్వరూపం ఆమె నాతో చూపించడానికి స్టార్ట్ చేస్తుంది. మా నాన్న ఇంట్లో ఉంటే నన్ను కొంచెం ఆయన ముందు బాగానే చూసుకుంటూ ఉండేది. మా నాన్న ఇంట్లో లేని టైంలో ఆమె నన్ను నోటికొచ్చినట్లు తిడుతూ ఉండేది. అనరాని మాటలు కూడా ఆమె నన్ను అనుక్షణం అంటూ ఉండేది. అలాగే ఆమె నన్ను అనుక్షణం నరకం పెడుతూ ఉండేది. మా అమ్మ స్టార్ట్ చేసిన కంపెనీ మా అమ్మ లేకపోవడంతో అప్పటికే ఫుల్ లాస్గా ఉండడంతో మా నాన్న కంపెనీ కోసం రాత్రి పగలు అంతా కష్టపడుతూనే ఉండేవాళ్ళు. దాంతో ఆయనకు అసలు ఇంట్లో ఏం జరుగుతుందో కూడా ఆయనకి ఏం మాత్రం తెలియకుండా పోయేది. దాంతో నేను అప్పుడు ఇంకా పూర్తిగా బాధతో మునిగిపోయాను. ఒకరోజు నన్ను చూడడానికి మా తాతయ్య వచ్చారు. అప్పుడు తాతయ్య నన్ను చూసి ఆయనకు ఏమనిపించిందో ఏమో, ఆయన నన్ను సడన్గా మా తాతయ్య హయ్యర్ స్టడీ కోసం నన్ను ఫారిన్ పంపించేశారు. ఆ తరువాత నేను అక్కడికి వెళ్ళినా అక్కడ కూడా అడ్జస్ట్ అవ్వడానికి నేను చాలానే కష్టపడ్డాను. నా మనసులో ఉన్న బాధని ఎవరితో తెలియక అలానే నా మనసులోనే నేను ఆ బాధని పెట్టుకుని నేను అనుక్షణం అక్కడ కూడా నరకం అనుభవిస్తూ ఉన్నాను. ఆ తరువాత నేను నిదానంగా అన్నీ తెలుసుకుని నన్ను నేను రోజు రోజుకి మార్చుకుంటూ వచ్చాను. నేను అలా అప్పుడు అనుక్షణం నరకం పడడం వల్లనే నేను ఈరోజు ఇంత స్ట్రాంగ్గా ఉన్నాను. నేను ఆ దేవుడిని అనుక్షణం ప్రార్థిస్తూనే ఉంటాను. ఏ బిడ్డకి కూడా తన తల్లిని ఎంతమాత్రం నువ్వు దూరం చెయ్యొద్దు అని అంటూ అర్జున్ కళ్ళల్లో నుంచి కన్నీళ్లు కారిపోతూ ఉంటాయి. ఇంకా ఉందండి. స్టోరీ ఎలా ఉందో ఒక కమెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.